హాయ్ హలో గైస్, నా చిట్టి గుండెకాయలు, నా పుట్టి కన్నులు, నా లడ్డు మిఠాయి జాంగిరి పీసులు ఎలాగున్నారు? ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే మనము వర్సెస్ ట్యాగ్ యోగి, అంటే మన గిల్మెంట్ అనమాట. బాగా ఆడతాడు, 1v4 ఖర్చులు కొడతాడు. అతనితో మనమైతే ఇప్పుడు 1v1 రూమ్ ఆడుతున్నాము. ఎలాగ ఆడతానో తెలీదు, కాకపోతే నాకు ఒక అన్యాయం జరిగిందనమాట. ఆ అన్యాయం ఏంటంటే, ఇప్పుడు దారిలో వెళ్తుంటే ఏమన్నారు తెలుసా మా ఫ్రెండ్స్? బాటుగా ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అండి మీకు? బాటుగా, ఆ బాటుగా అనే పదం చాలా దారుణం. ఇంకా ఏం చేయలేమన్నమాట. నాకు ఇలాగ నేనేదో కంటెంట్ కోసం ఇలా గేమ్ అయితే లాగింగ్ చేసి లోలుఫ్ అయితే కంటెంట్ కోసం ఆడుతున్నా. అందులో సడన్గా సర్ప్రైజ్గా నాకైతే ఒకటైతే తగిలిందనమాట. చూడండి మీరే. ఇప్పుడు ఈయన ఎలాగో అలా డిఫీట్ చేయగలనా చేయలేనా? అయ్యా, చాలా దారుణంగా కొట్టేసినాడే. మెడికిట్ వేసుకోవాలి, లేకపోతే పోతా. ఫ్రీజుకు చచ్చిపోయినా. మోసం, కుట్ర, ఖచ్చితంగా ఇది చాలా దారుణం నా పట్ల అయితే. అయినా ఏం కాదు కదా, చిట్టి కొండలు బంగారు ముత్యాలు. ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? ఎవరైంది అబ్బా? గెస్ట్ చేయండి ఎవరు రిక్వెస్ట్ పెట్టాడో కామెంట్లో చెప్పండి. అతని పేరు, అతనిది. మన అన్న వచ్చాడు, మంచిరోళ్ళు వచ్చాయి. మనకేం భయం లేదు, ఇంకా మనకేం భయమే లేదు. వీని బెన్న సాగు కొట్టి లాబీలోకి వెళ్ళి అన్నతో మాట్లాడి కాస్త మన బాధలు పంచుకుందాం. మన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ నాకు ఎలాగ మోసం చేశారో, నీ ఫ్రెండ్స్ నీకు అలాగే మోసం చేశారా అని బాధలపై అన్నతో పంచుకుందాం. అన్న మాట సర్ది మూట అన్నట్టు ఇప్పుడు మనతో వెళ్ళి క్లోజ్గా మాట్లాడాలి. అంతకంటే ముందు వీన్ని స్పీడ్గా అంతం చేసేస్తాడు. మనం బ్యాక్ వెళ్ళిపోదాం పదండి. మనకు ఈ లోలుఫులు మనకు ఇవన్నీ వచ్చుబాటు లేవన్నమాట. అన్న నేనన్నా తమ్ముడిని, నేనన్నా ఎస్కేనన్నా, గుర్తుకు పట్టావా అన్న? ఏం కదిలే, మా నన్నే లాలేమంటేశాడు. అన్న మైక్ ఆన్ చేయండి. నేను అన్న ఏంటన్నా అది తప్పు కదన్నా, నా దగ్గర కూడా ఉందన్న అమౌంట్ బేయలేక. రా బాట్, అయ్యయ్యో చ అన్నా, నేనన్నా తమ్ముణ్ణి. ఇది మోసమయ్యా. ఏంటన్నా ఏం చేస్తున్నావు? వాట్ హ్యాపెండ్ అన్నా? ఏమైందన్నా నీకు? ఖాళీ అమౌంట్ ఏందన్నా? ఎప్పుడు కిక్కొట్ చేసేసాడయ్యా. ఇప్పుడు ఎలాగా అన్నా? నేనన్నా తమ్మున్నన్నా, చూడన్నా ఇటా ఒకసారి. మళ్ళీ కిక్కొట్ చేసాడయ్యా. అన్నా నేనన్నా ఇటైతే కాదులే, దాన్న 1v1 రూమ్ ఆడాల్సిందే. నిన్ను గుళ్ళ కొట్టి సాగొట్టి నిన్ను ఒక్కలేకి దొబ్బాలే బుద్ధు. టైమింగ్ బలిచ్చింది కదా గైస్, ఏం చేయలేం మనన్నే. సరే అన్న. అయ్యా బయ్యాకయ్యా, నా దగ్గర లేదయ్యా. కిక్కొట్ చేసేసాడయ్యా మళ్ళీ. చాలా దారుణం. పిలుస్తున్నాడేమో, వెళ్ళాలి. వెళ్దాం. అంత స్పీడ్గా రూమ్ క్రియేట్ చేసేసాడా? అంటే నా అన్న కదా, ఓల్డ్ ప్లేయర్. కానీ అన్న స్టార్ట్ చేసి ఇంకా ఏమి చేసేట్లే. ఇంకా యుద్ధం చూడండి. అన్న తమ్ముళ్ళ వేట ఇప్పుడు చూడండి. అన్న తమ్ముళ్ళు గొడవ పడితే ఎలా ఉంటుందో చాటల్లో చూశాడు. ఇప్పుడు డైరెక్ట్ చూడబోతున్నారు అన్నమాట. స్టార్టింగ్ కొట్టే ట్రబుల్ షాట్ అంటే నా డ్యామేజ్ మూడిందన్న. ఎస్పీడీ కాదు కదా, నేను వచ్చి ఒక డ్యూటీ సెట్ మూడా ఎట్లుంటుందన్న. తమ్ముతో పెట్టుకుంటారు, అందుకే తమ్ముతో పెట్టుకోకూడదు. అన్నకేంటంటే తమ్ముడు కొట్టేస్తుంటాడు అనమాట. ప్రస్తుతానికి ఇంకా ఈ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. రెండో రౌండ్ ఎవరు గెలుస్తారో తెలీదు, చూడాలా. ఎంతైనా ఓల్డ్ ప్లేయర్ కదయ్యా, అలాగే ఆడతాడు. సరే చూసేయండి. ఇంకా అన్న గెలుస్తాడా నేను గెలుస్తానా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీదటి నుంచి వీడియోలు చూసుకుంటూ వస్తాయి. మాటలలోనే అన్న చూడు ఎంతగా మూవ్మెంట్, అలాగే స్కిల్స్ ఎంత బాగా చూపిస్తున్నాడో అవన్నీ మనం కాపీ కొట్టాలన్నమాట. ఇంకా మీదటి నుంచి అన్న నేను నీకు ఎక్కువగా కనపడతామన్నమాట యూట్యూబ్లో.
కాబట్టి మీరు చూసేయండి అన్నమాట. అన్న నాకు తెలిసినంత వరకు అన్ననే గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇంకా గేమ్ తెలీదు. నేను ఇప్పుడిప్పుడే గేమ్ నేర్చుకుంటున్నాను అన్నమాట. అలాగని అన్న నన్ను కొట్టేయలేడు. నాకంత మటుకు గేమ్ రాదు అనుకోకండి. గేమ్ వస్తుంది అయ్యా. మాటలలోనే సగం వెస్ట్ లేకపోవడం వెస్ట్ అయ్యా. 75 మిలిగింది. అన్న ఉండన్న యాడికి నా పరిగెత్తుకుంటూ వచ్చేసావు మెడికిట్ అన్న చుట్టుకొని. అయ్యా ఏందయ్యా స్వామి లే అట్టుంటుంది అన్నతో పెట్టుకుంటే. అన్న కోపన్నట్టున్నాడే మనం మాట్లాడిన మాటలు చూసి. ఏం కాదులే మన అన్నే కదా సర్దుకొని పోతాడు. మ్యాచ్ మటుకు ఎవరు గెలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అది తెలిసినంత వరకు ఎక్కువ ఛాన్సెస్ అన్నకే ఉన్నాయి. ఎందుకంటే అన్న మంచి ఆటగాడు. ఆటలో కానీ తెలివిలో కానీ మంచి ఉన్నాయి. టెక్నిక్ స్కిల్స్ అలాగే పోరాడడం అవన్నీ మా అన్నకు బాగా తెలుసు అన్నమాట. కానీ ఇప్పుడు మనం ఆ మనిషిని కొడితే గోలు గుయ్యి అనాలన్నమాట. ఇప్పుడు కాబట్టి మనం ఆడాలి. ఏందయ్యా ఇప్పుడిప్పుడే కదయ్యా అంతంత డైలాగ్ లేచింది, అందులోనే చంపేసినాడు. అన్న ఇంత దారుణంగా ఆడుతుంటే మనం ఎప్పుడు రా గెలిచేది? ఇంకా అన్నతో పెట్టుకుంటే పీస్ అయిపోవాల్సిందే అనుకుంటా. ఏం కాదులే అన్నే కదా ఓడిపోతాడు మన కోసం. అన్న బాగా బలంగా ఆడతాడు కాబట్టి మనం కూడా బలంగా ఆడాలా. లేకపోతే అన్న దగ్గర ఓడిపోతే చిగ్గుచేటు కదా. ఓకే మనం ఫస్ట్ థింక్ ఏం చేయాలంటే అన్న తిప్పించుకోవాలా, లేకపోతే మనం అయిపోతాం. ఇప్పుడు అన్న ఎలా కొడతాం అబ్బా, ఎలా కొట్టేస్తే బాయ్ అన్న మూమెంట్ అయ్యా. సో వేపేస్తాడు అయ్యా, చూసుకుని ఆడాలి. తిప్పించుకోవాలనుకుంటున్నాను, తిప్పించుకోవచ్చు. సరే అన్న మూమెంట్ చూపించున్నాడు. ఈ మూమెంట్ ఈవెంట్ పైన వాళ్ళు ఇప్పుడు ఈజీగా అయితే ఒక రౌండ్ అయితే కొట్టేస్తాం గైస్. ఇంకా మీదటి నుంచి ఊది పాడేయాలన్నాను. అన్నకు గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇవ్వకుండా లేట్ పాడబెట్టాం కదా. లేకుంటే మనం లేట్ పాడబెట్టేటట్టుగా ఉన్నాడు ఈ మనిషి, పెద్ద మనిషి. కాబట్టి చూసుకుని ఆడదాం. ఏం మించిపోయేది ఏం లేదు కదా. అన్న డెస్డిగల్ అలాంటి బాగా అడగలడు, అందుకే డెస్డిగల్ పెట్టలేరు. క్రియేట్ చేసామన్నారు. నేను అన్నకు తెలియకోకుండా డెస్డిగల్ పెట్టింది కాడికి మ్యాచ్ ఎప్పుడు అయిపోయింది. కాకపోతే అన్న తమ్ముని లాలేమంటే సౌండ్ నాకు రా, నీ లాలేమంటే నా లాలేమంట రా, చూసుకున్నాం రా. నువ్వా నేనా పందెం నీకు నాదా హై నా చూడన్నా. వెనక పక్క సిరీస్ ఇక్కడ కొడితే ఇప్పుడు బోళ్ళ పడతావు. బోళ్ళ కాదులే కానీ ఎటో కట్టపడతావు. ప్రస్తుతానికి అన్నం లేపడదు బాల్ అనమాట. లేపడదబ్బొక్కితే మన పీక్ పెరిగిపోతుంది. అయ్యా చిన్న పడాడు. ఇదే మంచి అవకాశం, నిన్న వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ నా పీక్ ఉండదు. వచ్చేసాడు. తప్పు చేసినానే, ఏం కాదులే కొడదాం. మనమే కొట్టాలా అన్నమాట. కొడితే అన్న షాక్ అయిపోవాలి. ఇప్పుడు ఈ షాట్ కొడితే షాక్ కాదు కదా. అన్నకు కొడితే మనం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలన్నమాట. అలాంటి షాట్లు కొట్టాలి మనం. అయ్యా లేపడు దుబ్బినాడయ్యా హెల్మెట్ పడితో. అన్నైతే చాలా బలంగా అయితే ఇందాక రౌండ్ ఆడాడు. ఏం పర్వాలేదులే, షార్ట్ రేంజ్కి పోతే మనం అయిపోతున్నాం. లాంగ్ రేంజ్ నుంచి ఆడాలి. లాంగ్ రేంజ్ నుంచి కొడితే అట్టే ఎస్బీడ్తో అంటే ఎర్ర లెక్కలు పడాలా. ముందుకు గుడుకు కాదు, ఎనికి అంటే పడిపోయి అబ్బలల్లా వదిలే. ఏందయ్యా మళ్ళీ అంత దారుణంగా కొట్టేశాడు. ఏం కాదులే మన అన్నే కదా, కొడితే కొట్టని. కానీ అన్నకు తెలీదు మనం వీడియో తీస్తున్నామని. వీడియో కొడితే వీడియో వద్దా అన్న ప్రస్తుతానికి చిన్న గన్నుతో కొట్టేద్దామని పెద్ద ప్లాన్ వేస్తున్నాను. కానీ మనం ఈ గ్యాస్ పెట్టుకొని కొట్టేయాలి. లేకపోతే మళ్ళీ నా పానం లేదు. మూవెంట్ ఇచ్చేదానికి రావడం లేదు. నేను నేర్చుకొని కొడతా ఒక కూడా కాలేదన్నంట. అంతా అన్నది అన్న ట్రైనింగ్. అన్న కొట్టాల్సింది ఓపెన్లో కొట్టలేమా? కొడదాం, కొట్టి చూపిద్దాం అంతేనా. అన్నని ఎలాగో ఒక రౌండ్ కొట్టేసామన్నమాట. ఇంకా అన్న గెలవడానికి 3 రౌండ్లు, నేను గెలవడానికి 4 రౌండ్లు.
చూద్దాం ఎవరు గెలిచారో. కానీ మీరే గెస్ చేయండి. అయ్యా పడింది అయ్యా. అయ్యా అన్న కూడా పడింది. అన్న దిద్దుకో. అయ్యా ఓపెన్ ఛాలెంజు. మెడికిట్ లేకుండా కొట్టేద్దామని అన్నాను. అన్న మెడికిట్ లేకుండా కొట్టలేమన్నాను. నేను నీ తమ్ముని నీ దగ్గర శిక్షణ తీసుకునేవాడిని. నన్ను ఎలా కొట్టగలవు? పడింది దిద్దుకో ఇప్పుడన్నా. ఓపెన్ ఛాలెంజ్. బ్లూ బాల్ కూడా వేసుకోకుండా మంచి ఛాన్స్ పోగొట్టుకునే ప్రైస్. ఎవరు అట్లా నిలబడుకుంటే కొడతారో కింద కామెంట్లో ఇచ్చేయండి. మూవీ అంటే చూపించే కొట్టలేను నాన్న. కూర్చుంటున్నాడు మళ్ళీ అంత బాటుగానే. ఈ పాటికి అన్న కోపం వచ్చేసి ఉంటుంది. నాకు కోపం రాలేదంటే అన్న ఖచ్చితంగా కోపం వచ్చింటుంది. జనం ఏంటో సిగ్గులు అన్నది మూవీ తీసుకోకుండా ఆ స్ట్రాటజీ మీద ఎదగలం. మూవీ తీసుకోకుండా కొట్టంటే లేకపోతే అన్న చూడు రెచ్చిపోతున్నాడు. అన్నకి ఇప్పటికే కోపం వచ్చేసి ఉంటుంది అన్నమాట. 5 రౌండ్లు కొట్టేసిన అన్న లీడ్లో ఉన్నాడు, మనం వచ్చి టాప్లో ఉన్నాం అన్నమాట. అన్నకి ఈ పాటికి ఖచ్చితంగా తీసుకుని ఉంటాడు అనమాట. ఈ పాటికి ఇంకా ఏమో ఫోన్ చేయలేదు అన్నకు. ఫోన్ చేసింటే ఇప్పటికి అయిపోయింటా. ఏం కదలే అన్న ఫోన్ ఏమన్నా హీట్ ఏమన్నా ఎక్కిందేమో ఇట్లా కొట్టాడు. అన్నకు దాన్ని కోపం వస్తే అయితే కొట్టాలన్నమాట. మాటలలోనే కొట్టేస్తాడు అన్నమాట. అన్న ఏం చేయలేము, అన్నకు రెస్పెక్ట్గా తప్పదు. కాబట్టి మనం చూసుకొని ఆడాలన్నమాట. ఇంకా ఫుల్ డీజే అన్నమాట ఈ 2 కాడి నుంచి. అయ్యా కొట్టేశాడు అయ్యా. ఇంకా నుంచి మనం రౌండ్ ఉంది కదా చూడండి మీరే. అన్నకు ఎక్కువ అన్నకు రౌండ్ ఎక్కువకుండా కొట్టాలి వేసినాం పోతుంది కదా. మొత్తానికి చివరి వరకు వచ్చాను అయ్యా దీని నుంచి. కాబట్టి ఇంకా అయిపోయింది దించే కష్టపడి మనమైతే బోయ అయితే కొట్టేసామన్నమాట. ఇంకా మనకు భయం లేదు. ఓకే గాయ్స్, ఇవాళ వీడియో అంతే అన్నమాట. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలా గైస్ మాకు ఒకరవా. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీదటి నుంచి వీడియోలు కూడా వస్తాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీదట వీడియోలు దసరా వస్తాయి అన్నమాట. ఓకే బాయ్ జై హింద్ గైస్.